దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? అహంకారం మన ఆత్మలకు మనమే కీడు చేసుకునే పరిస్థితిని కలిగిస్తుంది. హృదయమంతా అహంకారంతో నిండిపోతే ప్రభువుకు స్థలం ఎక్కడుంటుంది? అలాంటి వారిని ప్రభు తీవ్ర స్వరంతో మందలిస్తున్నాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడివే అని ప్రకటన గ్రంథం 3:1 ప్రభు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తును నమ్మకుండా అహంకారం మనకి ఆదేశాలు ఇస్తుంటే మనం క్రైస్తవులు అనుకోవడం బట్టి భ్రమ. మనది వేషధారణ అవుతుంది. మన జీవితాలని ప్రభువుకు సమర్పిస్తే మన జీవితాల మీద ఆయనకే అధికారం ఉండాలి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాను. 2 కొరింథీ 5:15. ఆది సంఘ కాలాల్లో పౌలు ఈ విషయాన్ని చూచి విలపించాడు. అందరూ అహంకారులై పాట పాడినా, ప్రార్థించినా, వాక్యం అందించినా, సాక్ష్యం చెప్పినా, పరిచర్య చేసినా, చివరికి కానుకలు వేసినా అహంకారి దానితోనే తృప్తి పడిపోతాడు. కానీ వాస్తవ జీవితంలో అతడు వేషధారి. 24 పెద్దలు దేవుని సింహాసనం ఎదుట తమ కిరీటాలను వేసినట్లు క్రీస్తు పాదాల చెంత మన అహంకార శిరస్సును వంచి ఆయన పాదాక్రాంతమవుదాం.